పత్తి పీకి 2-3 నెలలు అవుతుంది నా తోట వేసింది. అందరూ నా తోటనే చూస్తారు తండలు, అందరూ నా తోట కాడే వచ్చి చూస్తారు. ఎట్లా పండించినావు, ఎట్లా హైట్ వచ్చింది, ఏంది ఇది 3 నెలలు ఎట్లా పండుతుంది. మొత్తానికి అయితే సూపర్ మంచి విజయం అయితే అయితే లేదు, పర్వాయితే లేదు. ఎన్ని సంవత్సరాలు పెట్టిన తోట ఇట్లా రాలే. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ప్రతి సంవత్సరం చచ్చిపోయేది ఇది, వరద వస్తే కొట్టుకుపోతుంది. ఈ సంవత్సరం అయితే నేను లక్కీ చాయిస్ అనుకోవాలి, ఇంతనం గురించి అనుకోవాలి. రైతులు నమస్కారం, నేను మీ మున్యనాయక్. ఈ రోజు భాగంగా 30వ తారీఖు మార్చి 2026 రోజున ఇక్కడ దుబ్బతండకు అయితే రావడం జరిగింది. రైతు వేసుకున్న విత్తనం ఏంటిది, ఇది ఏ రకంగా ఉన్నది అనేది అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? రవి. రవి, ఓకే. ఇప్పుడు మీరు వేసుకున్న విత్తనం ఏంటిది? లోలా. లోలా, ఓకే. ఎన్ని రోజులు అవుతుంది పంటేసి? 3 నెలలు దాటుతుంది. 3 నెలలు అంటే పత్తి పీకి తోట వేసిన. పత్తి పీకి తోట వేసిన అంటే డిసెంబర్లో వేసినావు, అంటే పత్తి పీకేసి తోట వేసుకున్నావు. మరి అందరు పత్తి పీకి మక్కలు వేసుకున్నారు కదా, నువ్వు తోట వేసినావు ఏంది మరి? ఏమో రూపాయి వస్తుందేమో అని వేసిన. రూపాయి వస్తుందేమో వేసిన. రూపాయి వస్తుందేమో వేసినావా? నీకు ఎలా వచ్చింది పత్తి పీకిన తర్వాత మిరప తోట వేద్దామని ఎలా అనిపించింది? కొద్దిగా ఇంధనం అయితే బాగుంది. ఓకే. ఆ ఇంధనం వల్లనే కొద్దిగా నాకు కూడా అనుభవం వచ్చింది. తక్కువనే మందు కొట్టినా, ఎక్కువ కొట్టలే కానీ అది పెద్ద ఇంధనము. కాకపోతే నేను సాల్ తోట పెట్టినా దగ్గర అయింది కాపు. సీడ్ అయితే బాగుంది. బాగుంది. ఇప్పుడు నీకు కాయ దగ్గర కాస్తుందా దూరం కాస్తుందా? దగ్గర ఉంది, బాగా బాగా దగ్గర ఉంది. ఓకే. కాయ సైజ్ ఎలా ఉంది? పెద్ద సైజు ఉంది. పెద్ద సైజేనా? తోట రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అందరూ పత్తి పీకిన తర్వాత మక్కలు వేసుకున్నారు. నువ్వు డిఫరెంట్గా వేసినావు. ఇది మిరప తోట వేసుకోవచ్చని నిరూపించినావు. ఓకే. ఇది ఇంత మంచిగా కాయడానికి కారణం ఏంది? ఇక మంచిదంటే ఇక దాన్ని వేయాలని వేసిన మందు కొట్టిన. ఇక ఇత్తనం అయితే నాకు చేనులో పడ్డది. మంచి ఇత్తనమే ఇది. నా చేనుకి అయితే నచ్చింది. చావడం కూడా రాలే. కొద్దిగా 2 చెట్లు వచ్చినాయి కానీ అది ఆగింది. ఇప్పుడైతే మాత్రం తోట బాగుంది. అందరు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. అందరు వేసుకోవచ్చు అని ఎలా అంటున్నావు? ఇంతరం బాగుంది, తోట కూడా బాగానే ఉంది, ఎరుగుడు బాగా వచ్చింది. 3 నెలల్లో తోట ఇంత హైట్ రాదు. మనం కూడా మునిగిపోయిన ఇలా అంత హైట్ వచ్చింది తోట. ఇది 3 నెలలకే ఇంత పెరిగిందా? 3 నెలలకే. అంటే డిసెంబర్ లో వేసినావు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, నవంబర్ లో తోట మొత్తం అది కట్టి. పత్తి ఎన్ని క్వింటాలు తీసినావు? ఇది పత్తి 15 క్వింటాలు అయినాయి. 15 క్వింటాల పత్తి. ఎంత ఇది? ఎకరంలో 15 క్వింటాల పత్తి పండించుకున్నావు, మళ్ళీ తోట వేసుకున్నావు. చాలా తెలివిలో నేను, మామూలు తెలివి కాదు. మొత్తానికి అయితే సూపర్ మంచి విజయం అయితే అయితే లేదు, పర్వాయితే లేదు. ఎన్ని సంవత్సరాలు పెట్టిన తోట ఇట్లా రాలే. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ప్రతి సంవత్సరం చచ్చిపోయేది ఇది, వరద వస్తే కొట్టుకుపోతుంది. ఈ సంవత్సరం అయితే నేను లక్కీ చాయిస్ అనుకోవాలి, ఇంతనం గురించి అనుకోవాలి. ఇంతనం గురించి లక్కీ చాయిస్ అనుకోవాలి. ఈ విత్తనం పేరేంటిది? లోలా. ఓకే. దుబ్బ తండలో పత్తి పీకిన తర్వాత పండిన లోలా. అదేనా? పత్తి పీకిన తర్వాత కూడా తోట వేసుకోవచ్చు అంటావు. ఓకే, సరే అండి. ఆయన అయితే పత్తి 15 క్వింటాల పత్తి అయితే పండించుకోవడం జరిగింది. పత్తి పీకిన తర్వాత మళ్ళీ ఎమ్మటే మిరప తోట వేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఆయనకు ఆ ఘాటు ఎలా వచ్చిందో తెలియదు, కానీ మంచి ఆలోచన ఇది. దాని తర్వాత కూడా డిసెంబర్లో తోట వేసి పండించుకోవడం జరిగింది. డిసెంబర్లో తోట వేసినా కూడా ఇది ఇంత హైట్ రావడం జరిగింది. కాపు అయితే ఇప్పుడు దెంపలేదు, ఇప్పుడిప్పుడే పండుతున్నాయి. మొత్తం ఇప్పుడిప్పుడే పండుతున్నాయి. నేను వెనకకేసినా కదా అని సాల్ తోట వేసుకోవడం జరిగింది. మొత్తం 20 రోజులు పడతాయి. 20 రోజులు పడతాయి ఇంకా తెంపనికి. కాయ సైజు కూడా బాగుంది, కాపు కూడా బాగానే మంచి నెంబర్ 1గా కాపు అయితే పడ్డది. బాగుంది, సైజు కూడా సూపర్ సైజు. అన్ని విధాలుగా చూసినా కూడా ఇది ఏ కోణంలో చూసినా కూడా చాలా సూపర్గా ఉంది. మనం ఎప్పుడైతే ఆగస్టు, సెప్టెంబర్లో వేసుకున్న తోటలు ఎలా ఉన్నాయో ఇది డిసెంబర్లో వేసుకున్న తోట కూడా అలాగనే ఉంది. ఇది విజయం టీఆర్ఎస్ కంపెనీ వారి లోలాను దాదాపుగా అన్ని రకాల నేలలో చూసినాం. చాలా విలేజ్లలో కూడా మనం ఇది చూడడం జరిగింది. ఎన్ని చోట్ల పోయినా కూడా ఈ లోలా అనేది దీని హైట్ అయితే బాగా రావడం జరిగింది. దీని కాండం శాతం కూడా బాగా లావు ఉంది. అన్ని విధాలుగా ఏ కోణంలో చూసినా కూడా ఇది విత్తనం సూపర్ అని చెప్పుకోవచ్చు అని రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం.